సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. పైడా కాలేజ్ లో ఉన్న శ్రీ శరణ్య వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే ఈ రోజు వచ్చేసాం. దర్శనం చేసుకొని మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. ఆరోగ్య ప్రాప్తిరస్సు మనో సంకల్పిత కార్యసిద్ధిరస్సేన సమస్తాదినదనాబుద్ధిరస్సు. ఈ నెల ధనుర్మాసం కదండి. అవును. ధనుర్మాసం యొక్క ప్రత్యేకత మరియు విశిష్టత మాకు చెప్తారా? ఈ 30 రోజులు ఈ కన్యపిల్లలు మన సాంప్రదాయ రీతిలో వాణి లంగావాణితో ధరించుకొని తిరునామాన్ని తిరుచూర్ణం ధరించుకొని ఈ 30 రోజుల దీక్షలో మనం అనుకున్నవి నెరవేరి తప్పకుండా కన్యలకు వివాహం జరుగుతుంది. అలాగే పెద్దవారికి మనవారికి ఈ పెద్దవారు అందరికీ ఈ 30 రోజుల ప్రోగ్రాంలో పాల్గొనడం వల్ల కార్యక్రమంలో మన మనసులో సంకల్పం నెరవేరుతాయి. అందులో శీతాకాలంలో ధనుర్మాసం ఎందుకంటే ప్రతి ఒక్కరి ఒక ఆరోగ్యం లాంటిది. ప్రాతకాలనే సూర్యోదయం ముందు లేవడం, స్నాన సంధ్యాలు గావించుకొని తిరునామం పెట్టుకొని మన వస్త్రం కూడా పలిచిన వస్త్రం కట్టుకొని రావడం వల్ల ఏంటంటే ఆ గాలి ఈ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దానిసారి ఈ యొక్క 30 రోజులు ఎంతో ప్రాధాన్యత కలిగి శ్రీకృష్ణ భగవానికి ఇటుపక్క గోదాదేవిగా ఆండాలమ్మ గారు వర్ణించారు. విష్ణుమూర్తి రూపంలో శ్రీకృష్ణ రూపరు. ఈ 30 రోజుల కార్యక్రమంలో మొన్న 16వ తారీఖు నాడు డిసెంబర్ 16, 12, 24 ఉదయం 6:20 ధనుర్మాసం ప్రారంభమైంది. ఆ రోజు స్వామికి గంటా పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. ఇది తిరుపల్లెచ్చి 10, తిరుప్పావు 30, ఈ 40 పాసురాలు చదువుతూ తల్లి యొక్క తనియలు చదువుతూ తీర్థప్రసాదాల గోష్ఠి ఉంటుంది. విశేషమైనలో 4 ప్రసాదాలు, మామూలు రోజులో 2 ప్రసాదాలు చేస్తారు. ఇది ఎంతో ప్రతి చిన్న గుడిలో ఉన్న రాముడున్నా, శ్రీకృష్ణ భగవానుడు ఉన్నా, వెంకటేశ్వర స్వామి ఉన్నా తప్పకుండా ఈ 30 రోజుల కార్యక్రమం జరుగుతుంది. మహావిష్ణువుకి ధనుర్మాసంకి సంబంధం ఏంటండి? ఆ మహావిష్ణువేనమ్మా మన గోదాదేవిని వివాహం ఆడడానికి ఆ రూపంలో వచ్చి కళ్యాణం భోగి నాడు అంటే 13 ఈ నెల ఈసారి 13 పడింది కాబట్టి కళ్యాణోత్సవం చేస్తారు. ఆ కళ్యాణంతో వేడుకలు జరుగుతాయి. మొట్టమొదట 16వ తారీఖు ధనుర్మాసం, తర్వాత 31వ పాసు విశేషమైన పాసరం, తర్వాత 11వ తారీఖు కూడారు అంటే ఆ రోజుని తల్లిని పెళ్లి కూతురు చేసినట్టు మాట. ఆ రోజు తీపిగా అందరికీ పంచుతారు. ఆ తీపి పాయసంతో ఆమె పెళ్లి కూతురు చేస్తారు. అక్కడి నుంచి వరుస ఆడవాళ్ళు రోజు జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాల తర్వాత తల్లి కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది. నెలగంట అంటే ఏంటండి? నెలగంట అనగా ధనుర్మాస ప్రారంభం. ఈ ధనుర్మాస వ్రత సంకల్పానికి ఆ రోజు 16వ తారీఖు నాడు 6:21 ముహూర్తం పెట్టారు పెద్దల నిర్ణయంలో. ఆ సమయానికి గంట కార్యక్రమం, గంటకు పూజ చేసి గంటకి ఊత్రపుండాలు పెట్టి గంటకు పూజా కార్యక్రమం చేసి ఆ రోజు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ 30 రోజులు అది దీక్షమ్మ. నెలగంటలో ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదండి? ఒకానొక టైములోని కొన్ని కార్యక్రమాలు చేయకూడదు అనేవారు పూర్వకాలంలో. ఇప్పుడు అలా కాకుండా ప్రతి కార్యక్రమాలు కొన్ని అనివార్య రీత్యా మన అవసరాల రీత్యా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతకన్నా మనం సక్సెస్ఫుల్ గా మనం దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన భక్తులతో ఈ గుడి యొక్క ప్రాధాన్యత కోసం మనం ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు చెన్నా సత్యనారాయణ. మాది పెద్దిపాలెం గ్రామం. ఇక్కడికి ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ పైడా కాలేజీలోని పైడా కృష్ణమూర్తి గారు 16 సంవత్సరముల కిందట ఈ యొక్క శరణ్య వెంకటేశ్వర స్వామి గుడి స్థాపించడం జరిగినది. అప్పటి నుంచి నిత్య ధూప నైవేద్యాలు, క్రతువులు, యజ్ఞాలు, యాగాలు ప్రతి సంవత్సరం కూడా మాస ప్రారంభం ప్రతి సంవత్సరం బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం కళ్యాణం ప్రతి సంవత్సరం చేస్తారు. పెళ్లి కాని పిల్లలకి కొబ్బరికాయ ఇచ్చి దీవించి చేశారు. అందులో మేము గతంలో 2 సార్లు పాల్గొన్నాం. మా అమ్మాయి పెళ్లి కోసం ఇక్కడికి వచ్చాము. చాలా చక్కగా కృష్ణమూర్తి గారు మాకు బాగా ఆప్తులు, తెలిసిన వాళ్ళు. స్వామి అలంకరణ అయితే కానీ ప్రకృతి అయితేనేమో కానీ చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి శరణ్య వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే కోరికలు తీర్చినటువంటి చల్లని వెంకటరామూర్తి.
మేము ఎప్పుడు ప్రాధాన్యత ఉన్నా ఎప్పుడైనా సరే రెగ్యులర్ గా వచ్చి ఈ స్వామి దర్శనం చేసుకొని మేము ఆ కోరికలు తీర్చుకొని మేము ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాం.